అందరికీ నమస్తే. ఎట్లుర్రందరూ? అంత మంచేనా? ముద్దుతో పటాస్, ఆ అందం ఎట్లా చావు వరకు పోయింది? ఏం మిత్రమా, ఒక్కసారి ఊహించుకోరి, నువ్వు ఒక పెద్ద దొరవి, పండగ నడుస్తాంది, చుట్టూ నాట్యాలు, ఆటలు, కళ్ళల్లో నిప్పులున్న అమ్మాయిలు. నువ్వు కరెక్ట్ గా ఆ నల్లటి జడ, నిలువెత్తు కళ్ళతో ఉన్న పోరిని చూస్తావు. ఆమె నవ్వుతుంది, నీ పక్కగా చూసుంటది. నువ్వు ఆ అమ్మాయిని అద్దుకొని ముద్దు పెట్టబోతావు అన్నట్టు. కానీ నీకు తెలియదు, అది నీ జీవితంలో లాస్ట్ ముద్దని. దొరలు యుద్ధాల కోసం లక్షల మంది సైన్యాన్ని రాకుండా వాళ్ళ పక్క దొరలను, రాజులను చంపడానికి ఒకే ఒక్క విషకన్యను గుండు లెక్క పంపుండ్రు అనే ముచ్చట మీకు తెలుసా? ఆమె ముద్దు పెడితేనే మృత్యువు, ఆమె ఊపిరి విషం, ఆమె శరీరం మొత్తం ఒక బాంబు లెక్క అన్నట్టు. ఒక చిన్న పోరి శరీరం మొత్తం విషాన్ని ఎట్లా నింపుకుంటది? ఎందుకు రాజులు ఈ డట్టి ప్లాన్ చేసిండ్రు? ఇది జస్ట్ సినిమా గోల కాదు సుమా, ఇది మన చరిత్రలో చంద్రగుప్త మౌర్యుడిని కూడా చంపడానికి చేసిన పక్కా ప్లాన్ అన్నట్టు. ఈ కొన్ని నిమిషాలు మనం రాజుల కోటల వెనకాల ఉన్న ఆ చీకటి గదుల్లోకి పోదాం. వాళ్ళు చిన్న పోరిల జీవితాలను ఎట్లా గుంజుకున్నారు, వాళ్ళని ఎట్లా పవర్ఫుల్ ఆయుధాల లెక్క మార్చిండ్రు, ఆ చీకటి ముచ్చట్లన్నీ బయట పెడదాం. ఈ కథ విన్నాక మీరు మీ చరిత్ర బుక్కులను మళ్ళీ తిరిగి చూస్తారు. చలో స్టార్ట్ చేద్దాం. అయితే దానికన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుడు మరవకుల్లి. మరి విషకన్యలు అంటే ఎవరో ఒక పోరికి విషం ఇచ్చి పంపడం అయితే అస్సలు కాదు. ఇది ఒక్క రోజులో అయ్యే తమాషా కూడా కాదు. ఇది వాళ్ళ చిన్నప్పుడే మొదలయ్యే పెద్ద మ్యాటర్ అన్నట్టు. ఈ విషపు గుండ్ల కోసం మస్తు అందంగా తెలివిగా ఉన్న 10-12 ఏళ్ల పిల్లలను ఎంచుకునేటోళ్ళట. వీళ్లకు అమ్మ నాన్న బంధాలు ఉండేటివే కాదట. అంటే వీళ్ళ లైఫ్ మొత్తం ఆ దొర కోసం, ఆ రాజ్యం కోసం బతకాలే అన్నట్టు. వాళ్లకు పెట్టిన తిండి కూడా మొత్తం విషాన్ని కలిపి పెట్టేటోళ్ళట. ఫస్ట్ చిన్న చిన్న డోసులో పాము విషం, ఇంకా కొన్ని పవర్ఫుల్ పచ్చి ఆకుల విషాన్ని కలిపి ఇచ్చేటోళ్ళు అన్నట్టు. ఈ విషాన్ని తిని తిని ఆ పోరీల శరీరం మొత్తం ఆ విషానికి అలవాటు పడేది. అంటే వేరే వాళ్ళ పైన ఒక్క చుక్క పడితే ఇక అంతే సంగతి. కానీ వీళ్ళు లీటర్ల కొద్ది తాగినా కూడా వీళ్ళకి ఏమయ్యేది కాదట. వాళ్ళ రోగ నిరోధక శక్తి మొత్తం ఆ విషయాన్ని తట్టుకునేటట్టు సెట్ అయ్యేది అన్నట్టు. దీన్నే మిత్రిడాటిజం అని అంటారట. ఇక లాస్ట్ కు ఆ పోరిల నెత్తురు, వాళ్ళ ఉమ్ము, వాళ్ళ చెమట, ఆఖరికి వాళ్ళ కన్నీళ్లు కూడా భయంకరమైన విషయంగా మారిపోయేటి అన్నట్టు. అందుకే వాళ్ళ దగ్గరికి ఎవ్వడు పోయేటోడు కాదట. వాళ్ళు అద్దంలో చూసుకుంటే ఒక మనిషి రూపంలో ఉన్న సైలెంట్ కిల్లర్ లెక్క కనిపించేటోళ్ళు అన్నట్టు. అంటే వాళ్ళు నడిచే ఆయుధాలు, తయారు చేసినోళ్లే వాళ్లకు దూరంగా ఉండేటోళ్ళు అన్నట్టు. ఆ అమ్మాయిల జీవితంలో ప్రేమ, ఆప్యాయత ఇట్లాంటి ఏవి ఉండేది కాదట. ఈ విషకన్యలను రాజులు ముఖ్యంగా 2 పవర్ఫుల్ పనుల కోసం వాడేటోళ్ళట. ఒకటోది, శత్రురాజును మామూలుగా గెలవడం కష్టమైనప్పుడు ఈ విషకన్యలను పంపేటోళ్ళు అన్నట్టు. అంటే ఈ అమ్మాయిలు పోయి ఏదో నాట్యం చేసే పోరిల్లాగానో లేకపోతే అందమైన పనిచేసే పోరిల్లాగానో వేషాలు వేసుకొని ఆ అందానికి, ఆ మాటలకు రాజులు ఈజీగా పడిపోయేటోళ్ళు అన్నట్టు. అప్పుడు రాజు ఎప్పుడైతే మస్తు ఖుషి ఉంటాడో లేకపోతే పడుకోనికి సిద్ధమవుతాడో అప్పుడు ఈ అమ్మాయిల పని స్టార్ట్ చేస్తారు అన్నట్టు. జస్ట్ ఒక్క ముద్దు, ఆ ముద్దు ద్వారా విషం రాజు నెత్తుర్లోకి మొత్తం పోయేది అన్నట్టు. అప్పుడు రాజు అట్లనే నిద్రలో అడ్డంగా చచ్చిపోయిందని అందరు అనుకునేటోళ్ళు. కానీ ఎవ్వరికి తెలియదు ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతాంది అని. ఆ అనుమానం కూడా ఎవ్వరికి వచ్చేది కాదట. ఎంత తెలివిగా చేసిండ్రో చూసిండ్రా. ఇక రెండవది, ఒకవేళ శత్రురాజు వీళ్ళను పట్టుకున్నా కూడా ఈ అమ్మాయిలు ఆయుధం లెక్కనే పనిచేసేటోళ్ళు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకు నిజం మొత్తం తెలుసు. కానీ ఆ విషయం ఎక్కడం వల్ల వాళ్ళు అంత ఈజీగా మాట్లాడేటోళ్ళు కాదట. మాట్లాడినా కూడా ఆ మాటల్లో కూడా విషం ఉండేదట. చరిత్రలో నందుల చంద్రగుప్త మౌర్యుడిని చంపడానికి విషకన్యలను పంపిండ్రంట. కానీ మన గ్రేట్ చాణక్యుడు ఈ విషకన్యల ప్లాన్ ను పక్కాగా కనిపెట్టి అమ్మాయిలను పక్క రాజుల దగ్గరకు పంపించి ఆ రాజును చాణక్యుడు చంపించినాడట. అంటే వాళ్ళ అందం ఒక ఉచ్చు, ఆ ఉచ్చులో వడ్డోడు బయటికి రావడం అనేది జరగని పని అన్నట్టు. ఇక మరి ఆ రోజుల్లో ఆ రాజులకు ఇంత పవర్ఫుల్ టాక్సికాలజీ ఎట్లా తెలిసింది? అయితే చరిత్రకారులు ఏం చెప్తాండ్రంటే అప్పటి ఆయుర్వేద బుక్కుల్లో విషాల గురించి, వాటి విరుగుడు గురించి మస్తు డెప్త్ గా రాసిండ్రంట. రాజులు ఆ జ్ఞానాన్ని పట్టుకొని మనుషులను చంపడానికి వాడేటోళ్ళట. ఇక పాములు, వాటి విషయం గురించి పాముల వంశాల వారికి బాగా తెలిసుండేదట.
అయితే రాజులు వాళ్ళ దగ్గర నుంచి ఈ జ్ఞానాన్ని బలవంతంగా లాక్కొని ఈ విషకన్యలను తయారు చేసి ఉండవచ్చు అనేది తెలుస్తాంది. అయితే విషకన్యలకు విరుగుడు కూడా రాజుల దగ్గరనే ఉండేదట. అంటే అమ్మాయిలు ఎంత పవర్ఫుల్ ఆయుధమైనా కూడా వాళ్ళ లైఫ్ మొత్తం ఆ విరుగుడు కోసం రాజు మీదనే ఆధారపడాల్సి వచ్చేదన్నట్టు. అంటే వాళ్ళ జీవితం మొత్తం ఆ రాజుల చేతిలో ఉన్న ఒక బొమ్మ లెక్క. ఇక్కడ పెద్ద గుట్టేందంటే ఈ విషకన్యల బాడీలో విషాన్ని డైరెక్ట్ గా వంపరు. ఆ విషాన్ని కొన్ని మూలికలతో కలిపి అది నెమ్మదిగా కానీ పవర్ఫుల్ గా పనిచేసేటట్లు చేసేటోళ్ళు అన్నట్టు. అందుకే రాజు చనిపోతే కూడా విషం వల్ల చనిపోయిండ్రు అని ఎవ్వరికి డౌట్ వచ్చేది కాదట. ఇంత పవర్ఫుల్ ఆయుధం యొక్క అంతం ఎట్లా ఉండేది అంటే ఆ అమ్మాయిలు ఎట్లా చనిపోయేటోర్రు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పవర్ఫుల్ గా ఉన్న వాళ్ళ లైఫ్ కూడా చివరిలో పాపం కష్టం అయ్యేదట. అంటే విషకన్యలకు ప్రేమ, కుటుంబం, దోస్తులు ఇవేవి అస్సలు దొరికేదే కాదన్నట్టు. వాళ్ళు ఎవరినైనా తాకితే ప్రమాదం, వాళ్ళకి ఎవ్వరు దగ్గరకు పోయేటోళ్లే కాదట. వాళ్ళు ఒక జీవించే యంత్రం లెక్క ఉండేటోళ్ళు అన్నట్టు. ఒక పని అయిపోయినాక ఆ రాజు వాళ్ళని చంపేటోడు అన్నట్టు. ఎందుకంటే ఆ విషకన్య వేరే రాజుకు అమ్ముడు పోయే రిస్క్ ఉంటది కదా. అందుకే రాజులు ఆ రిస్క్ తీసుకోకుండా వాళ్ళను సీక్రెట్ గా చంపించడానికి చూసేటోళ్ళు అన్నట్టు. అంటే తయారు చేసినోళ్లే వాళ్లకు గుంత తవ్వినట్టు. వాళ్ళ శరీరంలో అంత విషం ఉంటది కదా, వాళ్ళు ఎక్కువ రోజులు బతికేటోళ్ళు కాదు. ఎందుకంటే అంత శరీరంలో అంత విషం పెట్టుకున్నారు కాబట్టి. వాళ్ళు 30-40 ఏళ్ళు దాటక ముందే ఆ విషయం వాళ్ళ శరీరాన్ని లోపల నుంచి పాడు చేసేదట. దుఃఖం ఏంటంటే వాళ్ళు శత్రువులకు మాత్రమే కాదు, వాళ్ళు కూడా శత్రువుల లెక్క మారిపోయేటోళ్ళు అన్నట్టు. చివర్లా వాళ్ళ బాల్యం, జీవితం మొత్తం ఒక రాజకీయ బలిపశువు లెక్క అయిపోయేది అన్నట్టు. చరిత్రలో ఈ విషకన్యల గురించి తక్కువగా ఎందుకు రాసిండ్రంటే రాజులు ఇటువంటి చీకటి మ్యాటర్లను బయటికి చెప్పడానికి భయపడేటోళ్ళు అన్నట్టు. అందుకే ఈ కథనం కేవలం గుసగుసల రూపంలోనే మిగిలిపోయింది. ఏం మిత్రమా, రాజుల యుద్ధంలో గెలవడం కోసం మనిషిని కూడా ఆయుధంగా మార్చే ఈ స్టోరీ నీకెట్లా అనిపించింది? మైండ్ అటు ఇటు తిరుగుతాందా? మరి ప్రపంచంలోనే అత్యంత అందమైన మరణం అని దీన్నే అంటారన్నట్టు. అదే విషకన్య ముద్దునే. ఈ కథనం మనకు ఒక పెద్ద మ్యాటర్ నేర్పుతుంది. అదేందో తెలుసా? అధికారం కోసం మనుషులు ఎంత డట్టి పలికైనా వెగిస్తారని. ఇది జస్ట్ పాత కథ అనుకోకుర్రి. చరిత్రలో ఇటువంటి గుట్టు ముచ్చట్లు చాలా ఉన్నాయి. మనం వాటిని బయటకు లాగాలి. మీకు తెలుసా, ఇప్పుడు కూడా రహస్య ఏజెన్సీలు ఇలాంటి మానవ ఆయుధాలను వాడుతున్నాయని చాలా మంది నమ్ముతున్నారు. మరి మీరేమంటారు? ఈ చరిత్ర రహస్యం మీకు కిక్కిచ్చిందా? విషకన్యలకు విరుగుడు దొరికింది అనుకుంటున్నారా మీరు? అయితే కింద కామెంట్లలో మీ అభిప్రాయాన్ని పక్కా చెప్పాలి. ఈ వీడియోను నీ దోస్తుకు కూడా షేర్ చేయండి. మరి వాళ్ళ మైండ్ కూడా బ్లాక్ అవ్వాలి కదా. మరి ఇంకో చరిత్ర రహస్యాన్ని పట్టుకొని మీ ముందుకు వస్తా. ఉంటా మరి. శనార్థి.